BCN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభను చాటుకున్న కోట NBKR ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. ఉద్యోగాలకు ఎంపికైన వారిని అభినందించిన కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్, ప్లేస్మెంట్ అధికారి కిషందర్. వేమారెడ్డి షనీల్ రెడ్డి యువత ఆధ్వర్యంలో ఘనంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. గిరిజన కాలనీలోని 100 మందికి ఆహారం, 30 మందికి దుప్పట్లు పంపిణీ చేసిన యువకులు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. కోట తహసీల్దార్ పద్మావతిని కోరిన ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్. నాయుడుపేట పట్టణంలోని తోతువాణి గుంటలో మౌలిక వసతులు కల్పించండి. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన కాలనీలో నివసిస్తున్న దినసరి కూలీలు. 2023 విద్యా సంవత్సరానికి గాను జరిగిన ప్రాంగణ ఎంపికల్లో తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ NBKR ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారు. ఈ ఏడాదిలో హైదరాబాద్ కు చెందిన అసెంచర్ అనే ఒకే కంపెనీకి 70 మంది ఎంపికయ్యారు. వారిలో 5 మందికి 6.5 లక్షలు వార్షిక వేతనం కాగా 65 మందికి 4.5 లక్షల వార్షిక వేతనంగా అందుకోనున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థుల్ని కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, ప్లేస్మెంట్ అధికారి కిషందర్ అభినందించారు. అలాగే గడిచిన 8 ఏళ్లలో 5,000 మందికి పైగా విద్యార్థులు ఎంపికల ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందారు. ఈ మేరకు కళాశాల ప్రాంగణంలో విద్యార్థులతో మాట్లాడారు. కళాశాల కరెస్పాండెంట్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించే విధంగా కళాశాలకు అనేక వసతులు సమకూర్చడం జరిగిందని, ఆయా సౌకర్యాలను సద్వినియోగం చేసుకున్న విద్యార్థులు ప్రతిభను చాటుకుని ఉద్యోగాలు సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డితో పాటు అధ్యాపకులకు విద్యార్థులు కృతజ్ఞత తెలియజేశారు. We are proud of you. Thank you, sir. You have brought in pride to the institute. Of course, the institute is putting some efforts right from your first year, motivating you to be regular to start with. And we are, for completing your first semester itself, you have achieved this. But there is no limit for the achievement. Make this as a beginning. You have got some confidence within you now with this success. With that success, you put more and more efforts and bring further laurels to the institute. All the best once again. Thank you, sir. Good. చెప్తాను తీరేస్తాను. గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారో ముందుకు రండి. Like for example, we are so happy to have this kind of environment in big university. They got selected for this company. We are so happy. Parents are so happy like this. Okay, say something in Telugu or in English as you like. సార్ మీరు ఇటు వచ్చండి, మీరు ఇటు ఉండండి. మీకు జరగనా సార్ కారండి స్టెప్స్ అప్ కనిపించట్లేదు. ఇట్లమ్మా ఇక్కడికి వచ్చి తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని NBKR IST ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న 70 మంది విద్యార్థులకు యాక్సెంచర్ కంపెనీలో ఉద్యోగాలు లభించాయి. రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూల్లో పాల్గొన్న విద్యార్థుల్లో ఈ 70 మంది ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు సాధించుకున్నారు. వీరిలో కొంతమందికి నెలకి 6.5 లక్షల వేతనము, మరికొంతమందికి 4.5 లక్షల వేతనము ఉద్యోగం లభించడం ఎంతో సంతోషకరమైన విషయం.
ఇక్కడ విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండి ఇంగ్లీష్లో మాట్లాడే ప్రాక్టీస్ ఇవ్వడము, అనేక కంపెనీ ఇంటర్వ్యూలకి తర్ఫీదు చేయడము ఒక పరిపాటిగా వస్తూ ఉంది. 3వ సంవత్సరం చేరేటప్పటికి కంపెనీలకు సంబంధించిన ప్రొఫెషనల్ ట్రైనర్స్ని తీసుకొని వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము, వాటితో పాటుగా ఇక్కడ విద్యార్థులు కూడా వాళ్ళ పరిశ్రమతో వాళ్ళు కష్టపడి రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, ఇటువంటి ఇంటర్వ్యూలకు ప్రిపేర్ కావడం ద్వారా ఇది సాధ్యపడిందని అనుకుంటూ ఉన్నాం. ఇటువంటి కంపెనీలు మరెన్నో రాబోయే 2-3 నెలల్లో ఇంటర్వ్యూలు జరుపుకోబోతూ ఉన్నాయి. సెకండ్ సెమిస్టరు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యే సమయానికి ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగం లభిస్తుందన్న ఆశతో మేము ఈ కార్యక్రమాలని రూపొందిస్తూ ఉన్నాం. I'm Karishma and I'm from 4th BTech CEC. So I'm very happy to be a part of this Accenture who got placement of 70 members in the MNC Accenture. Our board of directors, placement officers and all the other team had helped us in better way to reach to this position. They gave us various placement trainings and the ways how to attend an interview and how to be a professional. All these were explained and motivated by our faculty and placement officer. And I'm very happy that being a part of with all of my friends to be a placement member of Accenture team. Thank you so much. And also I especially thank our placement officer and placement team and my parents, in-charge members and mainly the Honorable Director sir for letting me get this chance. Thank you. My name is Karipak Pawan Sai and I am from EC branch and I placed at 6.5 package and I am very happy to be in Accenture. Accenture is the biggest company and thank you management and Director sir and placement sir and my faculty members. Thank you. తిరుపతి జిల్లా కోట మండలం గూడాలి గ్రామానికి చెందిన వేమారెడ్డి షనీల్ రెడ్డి యువత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు తిన్నెలపూడి గ్రామ సమీపంలో ఉన్న శ్రీనగర్ గిరిజన కాలనీలోని 100 మందికి ఆహారం, 30 మందికి దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గూడలి పంచాయతీ ఉప సర్పంచ్ పల్లుమల్లు విజయసారథి రెడ్డి చేతుల మీదుగా దుప్పట్లు, ఆహార పొట్లాలను అందించారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ కాలనీలో నాన్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్ ఉపాధ్యాయుని మేరీ కుట్టి అభ్యర్థన మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని విజయసారథి రెడ్డి, షనీల్ రెడ్డి యూత్ అధ్యక్షులు అమలూరు నాగార్జున తెలియజేశారు. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ రానున్న ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుల్లయ్య, గుంటక పవన్, మెట్టు నాగేంద్ర, తిరుమల, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అమ్మా దేనికి ఇస్తున్నావా? రామ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు ఆ సందర్భంగా మీకు సరేనా ఎస్టీలకి ఏమ్మా కాలం ఏం కాలం ఇదే సాయినాథా సాయినగర్ జాగ్రత్తగా దుప్పటి కప్పుకోండి. రామ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా
రామకుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామకుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఎస్టీ కాలనీకి 100 మంది భోజనాలకు సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా 30 మందికి దుప్పట్లు పంపకం జరిగింది. ఇది మన నేదురుమల్లి రామకుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరికీ తెలియజేస్తూ మా గోడల సర్పంచి తర్వాత ఆములూరు నాగార్జున ఈ అందరూ కలిసి ఏమారెడ్డి సనీరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నేదురుమల్లి రామకుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ అన్నదానం దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మా ప్రీతం నాయకుడు మా పంచాయతీ యొక్క వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు వేమారెడ్డి సనీల్ రెడ్డి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా రామకుమార్ రెడ్డి గారు ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలతో ఎల్లవెల్ల సుసంతోషాలతో ఉండాలని, అదేవిధంగా వెంకటగిరిలో రేపు ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఈ కార్యక్రమం ద్వారా మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా ఈ రకంగా ఎన్నో జన్మదిన పుట్టినరోజు జరుపుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా కోట మండలంలోని పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ కోట పట్టణ అధ్యక్షులు ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్ తహసీల్దార్ పద్మావతిని కోరారు. గ్రీవెన్స్ డే సందర్భంగా తహసీల్దార్ పద్మావతి ఎంపీటీఓ భవానీలను కలిసిన షంషుద్దీన్ కోట పట్టణంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ సరుకుల పంపిణీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. అలాగే పంచాయతీకి ఆదాయ వనరులు వచ్చినప్పటికీ పంచాయతీలో స్టేషనరీకి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వార్డు సభ్యులు బాబు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గ్రీవెన్స్ డే సందర్భంగా కోట గ్రామ పంచాయతీలోని 10వ నెంబర్ షాప్ 4వ నెంబరు యొక్క రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో గత నెల బజారు వీధి నందు పూర్తిగా ఎవరికి కూడా పేద ప్రజలకు బియ్యం అందలేదు. ఈ నెల కూడా ఇప్పటి వరకు ఇంకా టైం ఉంది. ఇంకా ఇదే రోజు 8వ తేదీ కావస్తున్న పేద ప్రజలకు రెక్కాడితే తెగని డొక్కాడిని ప్రధానికానికి బియ్యం అందలేదు. ఈ యొక్క బియ్యం సరఫరాలో జరుగుతున్న ఈ చర్యపైన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎందుకు జరుగుతుందని ఈరోజు అడిగితే ఈ యొక్క బియ్యం యొక్క కరెక్ట్గా ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంత బియ్యం ఇవ్వాలనేది ఆన్లైన్లో కూడా వస్తుంది. ఎందుకు వేయలేదు ఈ బియ్యం ఏడకెళ్ళాయని మేము ప్రశ్నిస్తే ఆ బండికి సంబంధించిన ఆపరేటర్ని అడిగితే ఈ బయట ఊరిలో కార్డులు తీసుకొచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారని చెప్పారు. ఆ విధానాన్ని అరికట్టి కోట గ్రామ ప్రజలకు అందరికీ కూడా ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అందించవలసిందిగా మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు స్పందించి ఇంక నుంచి అలాంటి ఇబ్బందికర పరిస్థితి రాదు, ఇంక నుంచి కోట గ్రామ ప్రజలందరికీ కూడా రేషన్ బియ్యం సకాలంలో అందిస్తామని చెప్పినందుకు ఎంఆర్ఓ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కోట సచివాలయం బిట్ 1వ సచివాలయంలో ఏది కూడా పేపర్స్ కానీ పేద ప్రజలకు ఏది కూడా అందుబాటులో లేదు. తుఫాను వచ్చినప్పటి నుంచి కూడా ఆన్లైన్ అలాంటివన్నీ కూడా రిపేర్ వచ్చేసినాయి. అది కూడా ఎండిఓ గారి స్పందన కార్యక్రమంలో ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా రిపేర్ చేసి పేద ప్రజలకు ఉపయోగంలో తీసుకురావాలని మేము ఎండిఓ గారి దృష్టికి తీసుకొచ్చాము. అది కూడా సకాలంలో ప్రజలకు అందుబాటులో తేవాలని ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా స్పందించి ఇప్పుడే ఆ కార్యక్రమం కూడా చేస్తా అన్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కోట పంచాయతీకి మేము నిజం గెలవాలనే నినాదంతో ముందుకెళ్ళి నిజాన్ని గెలిపించారు ప్రజలందరికీ, పాతికేయులందరూ కూడా, వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు కూడా సుమారుగా నాకు తెలిసి 20 లక్షల దాకా మన పంచాయతీకి ఆదాయం వచ్చింది అని రమారమిగా తెలుస్తుంది. కొరవ కూడా ఆదాయం వచ్చి ఇంకా పంచాయతీకి ఆదాయం వచ్చేదానికి సెక్రటరీ గారు ఏ విధమైన చర్యలు తీసుకొని ముందుకెళ్లాలో ఆలోచించి కోట పంచాయతీ రాబడిని రెవెన్యూని పెంచాలని మా వార్డు మెంబర్లందరూ తెలుగుదేశం పార్టీ తరఫున సెక్రటరీ గారిని విన్నవించుకున్నాము. ఇప్పుడు మన పంచాయతీ ఆదాయ మార్గంలో ఉంది. ఈ యొక్క ఆదాయ మార్గంలో ఉంది కాబట్టి ఈ మధ్యకాలంలో కోట గ్రామంలో ఎక్కువగా దోమలు పెడుతుంది. దాన్ని నివారించవలసిందిగా సెక్రటరీ గారికి తీసుకెళ్ళినా ఆయన కూడా 2-3 రోజుల్లో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తారని చెప్పారు. అందరూ అధికారులు స్పందించినా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మన రాష్ట్రం అప్పుల్లో దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం దేశంలో 2వ స్థానంలో నిలిచిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పరిశ్రమలు మోసే పరిస్థితి మరియు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలకు సంబంధించి అన్న క్యాంటీన్లు ఎత్తివేశారని, పండుగలకు ఇచ్చే కానుకలను తీసివేశారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, చెంచు రామయ్య, వెంకటేశ్వర్లు, రాజు, రహీం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వ్యవసాయ శాఖ మూసివేయబడింది. అలాగే హార్టికల్చర్ రైతులు రోడ్డున పడ్డారు. అలాగే ధాన్యం రైతు దగా పడిపోయిన పరిస్థితి కూడా ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే పచ్చని రాష్ట్రంలో నేడు రోజుకో 3 కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. అప్పుల్లో దేశంలో 1వ స్థానంలో ఈ రాష్ట్రం ఉందని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే ఈయన వల్ల రైతులకు ఊరి ఇరిగేషన్ శాఖ బలి. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా యువత జీవితం చీకట్లో మగ్గుతుంది. ఈరోజు యువతకి ఉద్యోగాలు ఇస్తానన్నారు, అవి లేవు. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, అవి లేవు. అలాగే తెలుగుదేశం పార్టీ పరిశ్రమలు తెచ్చాం మనం. ఇప్పుడు అవన్నీ కూడా వెనక్కి వెళ్ళి మూసివేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా మేము ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ టీచర్ ఉద్యోగాలు మేము ఇచ్చాం, మీరు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. ఇంతవరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే సంక్షేమం అన్నారు. ఈరోజు సంక్షేమం అని చెప్పి అన్నా క్యాంటీన్ మూసేశారు. అట్లాగే పండుగ కానుకలు కట్ చేశారు. అట్లాగే చంద్రన బీమా కట్ చేశారు. అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని కట్ చేశారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ని కట్ చేశారు. అలాగే రైతులకి సబ్సిడీ కట్ చేశారు. దళిత బీసీలకు వచ్చే పథకాలన్నింటిని కూడా కట్ చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అని చెప్పి మేము పూర్తిగా తెలియజేస్తున్నాం. ఇలా 1000కి పైగా సంక్షేమ పథకాలు 100కి పైగా సంక్షేమ పథకాలు నిలిచివేసినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేటువంటి తెలివితేటలు ఈరోజు మీ దగ్గర ఉన్నాయి, కానీ మా ప్రజల దగ్గర మా దగ్గర లేవని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే తాకట్టున్నటువంటి నగలన్నీ కూడా తీసిస్తారని చెప్పి చెప్పారు. మీరు తీసిచ్చారో లేదో పాప మహిళలకి తెలియాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకం ఏంటంటే ఎవరో పుట్టిన బిడ్డకు నేనే తండ్రి అని చెప్పేటువంటి సంధాన ఈరోజు ఈయన చేస్తున్న పరిస్థితి. మేము టిట్కో ఇళ్ళు కట్టిస్తే ఈయన దానికి ఆయన రంగులు వేసుకున్న పరిస్థితి అని చెప్పి మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేసిందో అక్కడ తెలుగుదేశం పార్టీ రంగులు చెప్పేసి ఈయన బొమ్మను వేసుకునే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాం అనమాట. ఇది నిజంగా చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి గవర్నమెంట్లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వనైతే నా పుట్టిల్లు అన్నావు, విశ్వనైతకి మారి పేరు నేనన్నావు. అబద్ధాలు చెప్పి ఎంపీలు నాకు 25 మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన పెద్ద మనిషి, నీకు 21 మంది ఎంపీలు ఇస్తే నువ్వు భయపడి నీ యొక్క తలని ఢిల్లీ పెద్దలకి తాకట్టు పెట్టి ఈరోజు చేస్తున్నటువంటి కార్యం అంతా కూడా జనాలు చూస్తున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా మాట ఊసే లేదు, ఎక్కడ కూడా ఆ మాట మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే మహిళలకి నేను గెలిస్తే మద్యపాన నిషేధం చేస్తామని పెద్ద మనిషి ఈరోజు మీ విశ్వనేత ఏడుందని తెలియజేస్తున్నా. ఈరోజు మద్యపాన నిషేధం కాదు కదా, మీ సొంత బ్రాండ్లు భూమ్ గందరగోళం పెట్టి పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నామని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే
పాపం ఉద్యోగస్తులకి నేను రావడం ఎంతన్నా ఇదెంతన్నా వారం రోజు చేస్తానన్నా సిపిఎస్ అని చెప్పిన మనిషి పాపం వాళ్ళు ఈరోజు ధర్నాలు చేసి రోడ్డు మీద పడే పరిస్థితి కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ విశ్వసనీయత గురించి ఈ విధంగా మీకు ఒకసారి తెలియజేస్తున్నా. ఎంత మాత్రం మీకు విశ్వసనీయత ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం హైదరాబాద్లా తయారవ్వాలని చెప్పి కోరుకుంటున్న సమయంలో మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలాట ఆడేటువంటి కార్యక్రమంలో అప్పులు ఊబిలో తోసేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మడంలే, మీరు ఎమ్మెల్యేలు నమ్మట్లేదు, మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని నమ్మడంలే. ఈరోజు మీ ఎమ్మెల్యేలని వలస పంపిస్తున్నారు ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గం. పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ఉన్న చెత్త ఇంకో 2 ముందు వేస్తే అదేమన్నా బంగారంగా మారుతుందా? అది కూడా చెత్తే. కాబట్టి ఎక్కడున్నా చెత్తే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీరు 75 మందిని మార్చినా 175 మందిని మార్చినా మీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడం కల్లా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికన్నా సరే ఇలాంటి పనులు మాని ఉన్నటువంటి 2 నెలల్లో పేదలకి నిరుద్యోగులకి ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్లకి అంగన్వాడీ హెల్పర్కి అలాగే మున్సిపల్ సంబంధించినటువంటి వర్కర్స్కి న్యాయం చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా. అలాగే త్వరలో మన వాలంటీర్లు మీ వాలంటీర్లు మన వాలంటీర్లు అందరూ కలిసి కూడా జీతం పెంచమని చెప్పి సమ్మెను విడిచిచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉందని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల మీద మీరు గందరగోళంగా మీ చట్టాలను ప్రయోగించి అరెస్ట్ చేయాలని చూడడం అన్యాయం అని చెప్పి దీన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా అతలాకుతలం అయిపోయినాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగం అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. మామూలుగానే రైతులు అతివృష్టి అనావృష్టిలతో అతలాకుతలం అయిపోతుంటారు. దాంట్లో ముఖ్యంగా హార్టికల్చర్ మీద ఆధారపడి ఉండే రైతుల పరిస్థితి మరీ దారుణం. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హార్టికల్చర్లో ప్రతిదీ కూడా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఉదాహరణకి నిమ్మ చెట్టు వేసుకోవాలంటే దుక్కి కాడి నుంచి చెట్టు వేసుకునే కాడి నుంచి 3వ సంవత్సరం వరకు కూడా హార్టికల్చర్ సబ్సిడీ కింద వాళ్ళకి రైతులకి అన్ని అందుబాటులో ఇచ్చేది. అదేవిధంగా వాళ్ళకి అవసరమైనటువంటి పవర్ స్పేర్లు అయితేమి అదేవిధంగా పెస్టిసైడ్స్ అయితేమి ఫర్టిలైజర్స్ అయితే కూడా వాళ్ళకి అందజేసే పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఎవరైనా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలంటే 90-10 కింద 90% ప్రభుత్వ సబ్సిడీ 10% రైతు యొక్క బెనిఫిషియల్తో సబ్సిడీ ఇచ్చే పరిస్థితి ఉండేది. అదేవిధంగా ఎవరైనా ట్రాక్టర్ కొనుక్కోవాలంటే దానికి కూడా 1,50,000 పైచులకు సబ్సిడీ ఇచ్చి రైతులకి ట్రాక్టర్ కొనిచ్చే పరిస్థితి ఉండేది. కల్టివేటర్ కొన్నా లేదంటే రొటోవేటర్ కొన్నా లేదంటే కేజీవీల్స్ కొన్నా ఏం కొన్నా కానీ ప్రభుత్వం నుంచి సబ్సిడీ వచ్చే పరిస్థితి ఉండేది. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు అన్నింటినీ కూడా ఎత్తేయడం జరిగింది. అదేవిధంగా రైతులు మిర్చి రైతు ఏదైనా మిరకాయలు ఆరబోసుకున్న దానికి పట్టలు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా పవర్ స్పేర్లు దాదాపు 60% సబ్సిడీతో పవర్ స్పేర్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ఏమీ లేవు. అదేవిధంగా కూరగాయలు పండించే రైతులకి విత్తనాలు ఇచ్చే కాడి నుంచి దుక్కి పిండి కాడి నుంచి ప్రతిదీ ఇస్తున్నారు. వాటన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసి ఈరోజు హార్టికల్చర్ రైతు మాకు దిక్కెవరు, మేము ఈరోజు కూరగాయలు పండించలేము, అదేవిధంగా నిమ్మ రైతులు మేము నిమ్మ చెట్లు వేసే పరిస్థితి లేదని చెప్పి అందరూ కూడా చేతులు ఎత్తేసారు.
తిరుపతి జిల్లా కోట మండలం కోట పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, శ్రీ షిరిడి సాయి అక్షయ సేవ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చేతుల మీదుగా కార్మికులకు దుప్పట్లను అందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అల్లం రమణయ్య మీడియాతో మాట్లాడుతూ 2002వ సంవత్సరం నుండి దాతల దాతృత్వంతో నిరుపేదలకు తమ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని, అందుకు దాతలకు రుణపడి ఉన్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ కు చెందిన చెర్లంచెర్ల ప్రభాకర్ జ్ఞాపకార్థంగా వారి కుమారులు సుబ్రహ్మణ్య కుమార్, వేణుగోపాల్ దాతృత్వంతో ఈ రోజు కార్మికులకు దుప్పట్లను అందించడం జరిగిందన్నారు. నిస్వార్థంతో తమ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలని గుర్తిస్తున్న దాతలు తమ సంస్థ ద్వారా పేదలను ఆదుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సేవా కార్యక్రమంలో దాతలు భాగస్వామ్యం కావాలని అల్లం రమణయ్య కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. महाराज की जय। సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय। 2002వ సంవత్సరం నుంచి దాతల దాతృత్వంతో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతమంది విద్యార్థులకు, వికలాంగులకు, కుట్టు పని నేర్చుకున్నటువంటి వాళ్ళకి కుట్టు మిషన్లు, కంటి ఆపరేషన్లు, చెట్టు నాటడం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు కొన్ని వందల మంది విద్యార్థులు చదువుకున్నారు. కొన్ని వేల మందికి దుప్పట్లు, చీరలు అవన్నీ పంపకం చేయడం జరిగింది. ఎంతమందికి కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ వాస్తవులు డాక్టర్ ప్రభాకర్ రావు గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారులు చలంచర్ల సుబ్రహ్మణ్య కుమార్ గారు, వేణుగోపాల్ గారు వాళ్ళ దాతృత్వంతో వాళ్ళు పంపించిన 200 మందికి దుప్పటి పంపిణీ కార్యక్రమానికి పంపించారు. దాంట్లో భాగంగా ఈరోజు పంచాయతీ కార్మికులకు దుప్పట్లు అందజేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని సహాయం చేసినటువంటి దాతలు ఇంకా ఉన్నతమైన స్థాయికి వచ్చి ఎంతమందికో చేతినిచ్చి తోడ్పాటు అందజేయవలసిందిగా హృదయపూర్వకంగా ఈ మంచి కార్యక్రమాన్ని సేవలు అందించినందుకు వారికి బాబా ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన ఈవో గారు శ్రీనివాసులు గారు, మన సర్పంచ్ గారు వెంకటరమణమ్మ గారు వాళ్ళ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. సాయిరాం. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని లోతువానిగుంటలో నివసించే వారంతా దినసరి కూలీలు. కాలనీలో తాగేందుకు కూడా నీళ్లు లేవని, అలాగే మౌలిక వసతులు పూర్తిగా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులు ఓట్ల కోసం మా కాలనీకి ఓట్లు ఎలా వస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ ప్రకటన ఇస్తున్నారే కానీ పేదవారికి అందడం లేదని బాధలను వెలకెక్కారు. దీంతో కాలనీ వద్ద రోడ్డుపై బైఠాయించి దీంతో సుమారు గంట సేపు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. పౌలు కోసతులు లేవని రాజకీయ నాయకులు కాదు గుప్ప చేశారా? ఓట్లకు రాకుండా ఉంటాడా లోపల గుట్టకి? అది చేస్తామని మేము ఎట్టేస్తాము. మాకేది ముట్టల. ఆయన పెట్టిన నవరత్న కార్యక్రమంలో మాకేది ముట్టల.
మటుకు ఏ రాలా, మేము ఏ లోన్లు పెట్టుకున్నా కూడా మాకు రాలా. ఇది మాకు అందల జగన్మోహన్ రెడ్డి గారు మా దగ్గర ఓట్లు లేవని ఆయన మా ఏరియా ఎంతమంది జనం ఉంటారు, మాకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, మా ఏరియాలో ఓటర్లు లేరనే మాకు ఈ పని చేసింది. దయచేసి ఆయనకి నమస్కరించి చెప్తున్నాను. మమ్మల్ని దయచేసి మా పేద ప్రజల్ని దయచేసి చర్య తీసుకోమని కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. తిరుపతి జిల్లా నాయుడుపేట సంచార జాతుల కులాలతో కలిసి టీడీపీ పట్టణ అధ్యక్షులు కందుల కృష్ణారెడ్డి నాయుడుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. సంచార జాతుల వారిని 10 రోజులుగా రోడ్డుకి ఏడ్చి విలువైన మున్సిపాలిటీ స్థలాన్ని ఓ భూస్వామికి దారదత్తం చేస్తున్నారని ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యక్షులు కందుల కృష్ణారెడ్డి ఆరోపించారు. గత 10 రోజులుగా సంచార జాతులను రోడ్డు మీద పారేసి ఒక వైసీపీ భూస్వామికి నాయుడుపేట పట్టణానికి సంబంధించిన అత్యంత విలువైన దాదాపు 20 కోట్ల విలువైన స్థలాన్ని దారాదత్తం చేస్తున్నారు. దీనికి కోర్టు సాగు చూపుతున్నారు. కేవలం కోర్టులో వీళ్ళు పిటిషన్ వేయలేక ఆపేసి రాజకీయం చేసి కొందరు స్వార్థంతో చేసిన కుట్ర. ఆ కుట్రలో భాగంగా ఈరోజు ఇంతమంది నిరుపేదలు రోడ్లు పాలైపోయారు. వీళ్ళతో పాటు ఈరోజు నాయుడుపేట మున్సిపాలిటీ స్థలం, అది పట్టణానికి సంబంధించిన స్థలం, ప్రతి పౌరుడికి సంబంధించిన స్థలం, అది కొన్ని కోట్లు విలువ చేస్తుంది. కొన్ని కోట్లు విలువైన స్థలం కోసం మేము కొట్లాడుతూనే ఉన్నాం. 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడుతున్నాం, చేస్తూనే ఉన్నాం. అది ఇన్ని రోజులు పోరాడే ఈరోజు లాస్ట్లో ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి ఒక భూస్వామి ఎమ్మెల్యే మాట్లాడినో వైసీపీ నాయకులు మాట్లాడినో ఈరోజు మొత్తం తారుమారు చేశారు. పోలీస్ వ్యవస్థను అటు తీసుకొచ్చి కూర్చోబెట్టి అసలు పోలీసుకే సంబంధం లేని వాతావరణంలో పోలీస్ పికెట్ను ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళని నాటికి రానియకుండా వీళ్ళ మీద దాడులు చేస్తూ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఏంది ఈ అరాచకం? ఈ అరాచక పాలన ఏంది? నేను రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా జరుగుతూ ఉందని రోజు చూస్తూ ఉంటే ఏం లేదు అనుకున్నా. ఈరోజు మా దగ్గరే, మా నాయుడుపేట పట్టణంలోనే మా కళ్ళ ముందే జరుగుతుంది ఈ అక్రమం, ఈ అన్యాయం, ఈ దోపిడీ. ఇది దోపిడీ కాదా? కమిషనర్ గారికి నేను వారం నుంచి అడుగుతా ఉన్నా, కమిషనర్ గారు మీకు నేను 2 సార్లు వినతి పత్రం ఇచ్చాను, ఈ రోజు వినతి పత్రం ఇచ్చాను. ఏమి ఇచ్చానంటే అక్రమ కట్టడాలు ఆపమన్నా. మొన్న వచ్చి చెప్పా, మీరు రాకపోకలుగా మాత్రమే అక్కడ మీకు దారిచ్చింది కోర్టు, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, అంతేగాని స్థలం దాదాపు చేయమని చెప్పలేదు. ఇంకోటి కూడా చెప్పింది కోర్టు, అందులో బాలరెడ్డికి సంబంధించిన ఇటుక కూడా ఉండేదానికి లేదన్నారు. 4 రోజులుగా అతనికి సంబంధించిన బండ్లు అన్ని ఆడే ఉంటే వీడియోలు పెడతా ఉంటే చోద్యం చూస్తా ఉన్నారు కమిషనర్, మున్సిపాలిటీ. ఈ మున్సిపల్ కౌన్సిల్ ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు. మన స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత కౌన్సిల్కి లేదా? ఇంతకుముందు అఖిలపక్షం పెట్టాం, అఖిలపక్షంలో మాట్లాడాం, ఫైట్ చేయమన్నాం. ఇంత త్వరగా ఇలా చేస్తారని ఊహకూడాల. నేను చెప్తూనే వస్తున్నా సార్, ముందు వాళ్ళకి ఏదో దారి చూపిద్దాం, ఆయనకి ఏదో దారిద్దాం. గతంలో ఎమ్మెల్యే గారు చెప్పున్నారు, అతనికి దారి చూపించి వీళ్ళకి అక్కడే కొట్లేసి శాశ్వతంగా వీళ్ళు ఆడు ఉండేదానికి ఏర్పాటు చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే గారు ఎక్కడ పోయారు? ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఇదేనా మీ ప్రభుత్వం? ఇదేనా న్యాయం? న్యాయం చేయమని కమిషనర్ గారిని కోరాం. ఈరోజు చూస్తాం అక్కడ కట్టడాలు ఆపినట్టు, లేదంటే రేపటి నుంచి ధర్నా కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. నాయుడుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద గత 50 సంవత్సరాలుగా సంచార జాతులు అక్కడ రోడ్డు మార్జిన్లో వ్యాపారం చేసుకుంటా ఉండగా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నిరుపేదలని, సంచార జాతులని అక్రమంగా, అన్యాయంగా వాళ్ళ నుంచి తరలించడం చాలా బాధాకరంగా ఉంది. నాయుడుపేట బస్టాండ్ గుండా
ఆ మున్సిపాలిటీ స్థలాన్ని కాపాడకుండా కేవలం ఒక వ్యక్తికి ఈ దారాదత్తం చేయడం ఈ ప్రభుత్వం యొక్క దుష్టచర్యలకి ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. వెంటనే ప్రభుత్వ స్థలాలను కాపాడాలి, సంచార జాతరకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజన్లోని పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సంక్రాంతి పండుగను ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని, ఎక్కడైనా కత్తులు, కోడి పందాలు, పేకాట నిర్వహిస్తే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాల్లో ఎటువంటి అశ్లీల నృత్యాలు నిర్వహించరాదని పోలీస్ శాఖ తరపున ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనందోత్సవాలతో పిల్ల ఫ్యామిలీ అందరితో మీరు సక్రమంగా చేసుకొని ఆనందించాలని చెప్పి మా విజ్ఞప్తి. గూడూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో రాబో సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి శుభాకాంక్షలు. అలాగే పండగని సక్రమంగా చేసుకొని ప్రజలు సంతోషకరంగా ఉండాలని చెప్పి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే దానికి ఈక్వల్గా సహజంగా పండగల సందర్భంగా యువత కొంచెం బయట నుంచి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఊళ్ళల్లో ఉంటూ ఏదైనా చిన్న చిన్న బెట్టింగ్ డ్యాన్సులు కానీ లేకపోతే అలాగే పేకాటలు కానీ కోడి పందాలకు కూడా బెట్టింగ్లు పెట్టుకోవడం, కత్తులు కట్టుకోవడం ఇలాంటి సాంప్రదాయాలు అనేవి కరెక్ట్ కాదు. పేకాట డబ్బులు పెట్టి ఆడటం కానీ ఇలాంటి డ్యాన్సులు కానీ నిషేధం. అలా చేస్తే మటుకు వారి మీద యాక్షన్ తీసుకుంటాము. అందువల్ల వాళ్ళు పండుగలాగా చేసుకొని సక్రమ మార్గంలో చేసుకోవాలి, కానీ ఒక్కర మార్గంలో ఎలాంటి తప్పులు చేసి వాళ్ళు అనవసరంగా కేసులు తీసుకోకూడదని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మనకి గ్రామోత్సవాలు ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ గూడూరు సబ్ డివిజన్ పరిధిలో చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి. నాకు నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ బాగా పండుగ చాలా సంతోషకరంగా చాలా గొప్పగా చేసుకుంటారు. దేవుని విగ్రహాలు ఊరేగించడం కానీ, గ్రామోత్సవాలు కానీ, ఆ పండుగ సందర్భంగా ఎలాంటి డ్యాన్సులు అయితే ఎలా చేసేది ఏం లేదండి. ముందుగానే చెబుతున్నాము. మీకు ఏదైనా ఉంటే నాటకాలు, లేకపోతే ఏదైనా ఉంటే ఆటల పోటీలు పెట్టుకోవచ్చు, యువతను ప్రోత్సహించవచ్చు. క్రికెట్ పోటీలు కానీ, లేకపోతే బాస్కెట్బాల్ కానీ, టెన్నిస్ కానీ, వాలీబాల్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. ఇంకేదన్నా సోషల్ ఈవెంట్స్, పేకాటలు కొన్ని లాడ్జీల్లో కానీ, కొన్ని గెస్ట్ హౌస్లో కానీ బెట్టింగ్లు పెట్టి పేకాటలు ఆడితే మటుకి గ్యారెంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. డబ్బులు మోసపోవడం కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయింది బాగా. దానితో పాటు సైబర్ క్రైమ్ ఎక్కువ అయిపోయింది బాగా. స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబిస్తూ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని సంస్థ కార్యదర్శి బాలకృష్ణరాజు వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకీరాంపేటలో స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలైన వారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ రోహిణి స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు బహుమతులు అందజేశారు. సంస్థ కార్యదర్శి బాలకృష్ణరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా స్ఫూర్తి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విష్ణు, వందన, స్నేహలత రెడ్డి, శశిరేఖ, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే సురేంద్ర గారు,
సుధాకర్ రెడ్డి గారిని, అలాగే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ అయిన హరే రామరాజు గారిని, శంకర్రాజు చూడు ఫస్ట్ ప్రైజ్ ఇద్దరు వచ్చారు, కే శ్యామల, డి రాధ, ఇద్దరికి సమానంగా వచ్చాయి. డి రాధ 14వ నెంబర్. మిగిలిన పార్టిసిపెంట్స్ అందరికీ వై అన్విశ్రీ, డి శారద, వై ఝాన్సీ రాణి, వచ్చండి అందరూ వచ్చండి, పేర్లు పెట్టిన పేర్లు. వై భగవతమ్మ, వై ఝాన్సీ రాణి, వై భగవత్, ఏ శారద, ఏ జస్విత. స్ఫూర్తి సేవ సంస్థ 10 సంవత్సరాల దాకా ఈ సంవత్సరం కూడా మొదలు పడడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రోహిణి మేడం గారికి, కృష్ణకి, స్నేహలతకి, విశాఖకి, లక్ష్మికి నా నమస్కారాలు. అలాగే ఆ స్ఫూర్తి సేవ సంస్థ 2016 నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. 10 సంవత్సరం ముగ్గురు పోటీలు, చెట్లు నాటే కార్యక్రమం ఒకటి, చెప్పుల పంపిణీ కార్యక్రమం ఒకటి, దుప్పట పంపిణీ కార్యక్రమం, క్యాంపులు, 10th క్లాస్ విద్యార్థులకు ప్రైజ్ మనీ, ప్లస్ పేద విద్యార్థులకు ఎవరన్నా యాక్షన్ ఇబ్బందిగా ఉండే పేదవాళ్ళు కూడా ఎవరి ఒకరిని తీసుకొని వాళ్ళకి అవసరం, వాళ్ళకి 6 months రికవరీ అయ్యే కూడా మేమే భరిస్తున్నాము స్ఫూర్తి సేవ సంస్థ. అలాగే ఏదైనా స్కూల్స్కి కావాల్సిన మెటీరియల్స్ కానీ అవసరం, ఇంకా మంచి కార్యక్రమాలు కూడా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. మాకు సహకరిస్తున్న అందరికీ మా ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమానికి వచ్చి సహకరించిన అందరికీ మా నమస్కారం సెలవు తీసుకుంటున్నాం. గూడూరు ఎస్ఏఎల్సీ చర్చిలో ప్రతివారం చర్చికి వస్తున్న కానుకలు లెక్కలు చెప్పాలని పాస్టర్ ప్రశాంత్ కుమార్ సంఘ సభ్యులు ప్రశ్నించారు. ఎన్నిసార్లు లెక్కలు అడిగినా చెప్పడం లేదని సంఘ సభ్యులు మీడియాకు తెలియజేశారు. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో ప్రతి ఆదివారం ప్రార్థన జరుగుతూ ఉంటాయి. వచ్చిన వారు కానుకలు సమర్పిస్తారు. అయితే ఈ డబ్బులు లెక్కలు సక్రమంగా లేవని వీటిపై చర్చి పాస్టర్ ప్రశాంత్ కుమార్ ను సంఘ సభ్యులు ప్రశ్నించారు. కొంతసేపు వాగ్వివాదం చోటు చేసుకున్నాయి. ఎల్సీసీ మెంబర్ ఏ విజయ్ కుమార్ మాట్లాడుతూ సంఘానికి వస్తున్న కానుకల లెక్కలు చెప్పడం లేదని, ఎవరైనా ప్రశ్నిస్తే సంఘం నుండి వారి పేర్లు తొలగిస్తున్నారని పేర్కొన్నారు. కానుకలపై పాస్టర్ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడని తెలిపారు. నేను సెయింట్ పాల్ పీటర్స్ లూథరన్ చర్చిలో ఎల్సీసీ నెంబర్గా ఉంటున్నాను. నేను గత 6 సంవత్సరాల నుంచి ఈ ఎల్సీసీ నెంబర్లో ఉంటూ సంఘం కోసం పాటుపడుతున్నాను. కానీ మా సంఘంలో ఉంటున్న సంఘ పెద్దలని చెప్పుకుంటున్న వ్యక్తులు ఈ సంఘం కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా సంఘానికి వచ్చే ఆదాయాన్ని, సంఘానికి వచ్చే కానుకల్ని ఏ రూపంలోనూ బ్యాంక్ అకౌంట్లో చూపించకుండా వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. మేము కౌన్సిల్ మీటింగ్ పెట్టి కౌన్సిల్ యొక్క లెక్కలు చెప్పమంటే ఏ వ్యక్తులు దాని యొక్క సహకరించడం లేదు. మేము కోరిక మేరకు సంఘానికి అవసరమైన వస్తువులను దయచేయమని కోరాము. కానీ సంఘ ట్రెజరర్ గారు ఏ విషయాన్ని అడిగినా సంఘంలో డబ్బులు లేవని చెప్తూ సంఘాన్ని కాలయాపన చేస్తూ ఆమె యొక్క సంఘస్థుల యొక్క సంఘ పోషణ కట్టించుకోమన్నా కానీ కట్టించుకోకుండా 400 మంది ఉన్న సంఘంలో ఈరోజు 200 మంది సభ్యులే తయారయ్యారు. కారణం అడిగితే సంఘంలో ఎవరైనా వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ పేర్లు తీసివేయడం జరుగుతూ వస్తుంది. ఈ విషయాల నిమిత్తమై మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఈ విషయాలు చర్చించుకుందామని వస్తే ఏ వ్యక్తి వచ్చి ఈ జనరల్ బాడీ మీటింగ్లో సహకరించడం లేదు. ముఖ్యంగా ఈ సంఘానికి ఉన్న పాస్టర్ గారు ఎలాంటి సహకారాలు అందించుకుంటా సంఘాన్ని నడిపించాలని వారి ఆర్థిక లావాదేవీలు వాళ్ళు చూసుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. ఈ విషయమై ఈరోజు సంఘంలో మేము సంఘ కాపరిని నిలదీయగా ఆయన ఎటువంటి సమాధానం చెప్పకుండా దాని సంఘాన్ని దాటవేసి సంఘస్థులకు ఏ విషయాన్ని చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈ విషయమై మేము మా సంఘస్థులందరికీ తెలియజేయాలని ఈ విషయాన్ని వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభను చాటుకున్న కోట ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. ఉద్యోగాలకు ఎంపికైన వారిని అభినందించిన కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్, ప్లేస్మెంట్ అధికారి కిషన్ దర్.
వేమారెడ్డి షనీల్ రెడ్డి యువత ఆధ్వర్యంలో ఘనంగా నేత్రుమల్లి రామ్కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. గిరిజన కాలనీలోని 100 మందికి ఆహారం, 30 మందికి దుప్పట్లు పంపిణీ చేసిన యువకులు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి. కోట తహసీల్దార్ పద్మావతి కోరిన ఎంపీటీసీ సభ్యులు షేక్ షంషుద్దీన్. నాయుడుపేట పట్టణంలోని తోతువాణి గుంటలో మౌలిక వసతులు కల్పించండి. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన కాలనీలో నివసిస్తున్న దినసరి కూలీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.